వార్తల్లోకి తిరిగి స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద బ్రాహ్మణులకు అన్ని విధాలుగా అండగా ఉండేందుకే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని కార్పొరేషన్ జిల్లా కోఆర్డినేటర్ సిరిపురపు శ్రీధర్ అన్నారు. శుక్రవారం బ్రాడీపేటలోని బ్రాహ్మణ వెల్ఫేర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్పొరేషన్ ద్వారా వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లకు దరఖాస్తులు ఈ నెల 30వ తేదీ ఆఖరి తేదీ కాబట్టి బ్రాహ్మణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీధర్ సూచించారు. బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ని స్థాపించడం జరిగింది. దీని ద్వారా విద్యార్థులకి ఉపకార వేతనాలు, అలానే ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారో వారి కోసం చాణక్య స్వయం ఉపాధి, విదేశీ విద్య కోసం 10 లక్షల రూపాయలు, అలానే బ్రాహ్మణ వృద్ధుల కోసం, బ్రాహ్మణ వికలాంగుల కోసం, బ్రాహ్మణ వితంతువుల కోసం కశ్యప పింఛన్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా వారికి నెలకి 1000 రూపాయలు మరి వారి అకౌంట్లోనే పింఛన్ పడే పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. గుంటూరు జిల్లాలో ఉన్న మరి బ్రాహ్మణ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు మరి ఈ కశ్యప పింఛన్ పథకాన్ని మరి వినియోగించుకోవాల్సిందిగా మరి బ్రాహ్మణ కార్పొరేషన్ గుంటూరు జిల్లా కోరుకుంటుంది. దీనికి సంబంధించి కుల ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ, రేషన్ కార్డు కానీ, పాస్పోర్ట్ ఫోటో, ఆంధ్రా బ్యాంక్ పాస్బుక్ మరి తదితర పత్రాలతో మరి గుంటూరు జిల్లా కార్యాలయంలో వచ్చి దరఖాస్తులు ఉచితంగా మరి నమోదు చేసుకోవాల్సిందిగా బ్రాహ్మణ కార్పొరేషన్ కోరుతుంది. గుంటూరు జిల్లాలో ఉన్న వందలాది వేలాది మంది ఈ పథకాన్ని వినియోగించుకోవాల్సిందిగా, పింఛన్ పథకాన్ని. ఈ పింఛన్ పథకం ఈ నెల 30తో ముగుస్తున్నందున త్వరితగతిన దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేయవలసిందిగా బ్రాహ్మణ కార్పొరేషన్ గుంటూరు జిల్లా కోరుకుంటుంది. టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ వైద్యశాలలు అధ్వాన్న స్థితిలోకి వెళ్లిపోయాయని వైసీపీ నగర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. శుక్రవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రులలో సదుపాయాలు ఏర్పాటు చేయాలని అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి కామినేని శ్రీనివాస్ గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ల దైన్య స్థితిని మీకు కనిపించడం లేదని అడుగుతా ఉన్నా. ఎందుకు పేద ప్రజల ఆరోగ్యం పట్ల మీరు ఇంత నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారని అడుగుతా ఉన్నా. నిన్న కాక మొన్న గుంతకల్లు హాస్పిటల్లో భర్తకి అనారోగ్యానికి గురైతే ప్రభుత్వ హాస్పిటల్ తీసుకొస్తే ఫస్ట్ స్టేజ్కి తీసుకెళ్ళడానికి కనీసం అక్కడ వీలు చైర్లు కానీ స్ట్రెచ్చర్లు కానీ లేనటువంటి పరిస్థితుల్లో శ్రీనివాసాచార్యని పాపం ఆయన భార్య ఈడ్చుకుంటూ పైకి తీసుకెళ్ళినటువంటి సంఘటన చూసిన తర్వాత అసలు మనం ఎక్కడ ఉన్నామని అడుగుతూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ముందు కొనసాగుతుందని అడుగుతా ఉన్నాం. చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. కనీసం హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా ఆ రోగిని పైకి తీసుకెళ్ళడానికి సహాయం చేయకపోతే పాపం భార్యే చేయి పట్టుకుని ఈడ్చుకుంటూ లాక్కుంటూ పైకి తీసుకెళ్ళి వైద్యం చేయించుకునే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కనీసమైనటువంటి మౌలిక సదుపాయాల్ని కల్పించడంలో కూడా ఘోరంగా వైఫల్యం చెందుతూ ఉంది. గుంతకల్లు ప్రభుత్వ హాస్పిటల్ అంటే
అదేదో చిన్న హాస్పిటల్ కాదు, లేదా మండల స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్ అంతకంటే కాదు, అది ఒక పెద్ద హాస్పిటలే. అటువంటి హాస్పిటల్లోనే సౌకర్యాలు లేకపోతే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి చిన్న చిన్న హాస్పిటల్లో పరిస్థితులు కానీ, మండల కేంద్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి కానీ, పిహెచ్ సెంటర్లుగా ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రాల్లో సదుపాయాలు ఏ విధంగా ఉంటాయనేది ఈ సంఘటన ద్వారా మనకు రుజువుతున్నటువంటి పరిస్థితులు. ప్రభుత్వం ఏది జరిగినా కూడా ఎంక్వైరీ చేసాం, చేతులు దులుపుకునే కార్యక్రమం. నగరంలో నెలకొన్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం, నగర పాలక సంస్థ అధికారులు ఘోరంగా వైఫల్యం చెందారని సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి ఆరోపించారు. శుక్రవారం సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా డొక్క రోడ్డు ప్రాంతంలో పాదయాత్ర చేపట్టి స్థానిక సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే డొంక రోడ్డు ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మాల్యాద్రి డిమాండ్ చేశారు. సమస్యల పోరుబాటను నగర సమగ్రాభివృద్ధి కోసం జరుగుతున్న పోరుబాటను నగర సమగ్రాభివృద్ధి కోసం జరుగుతున్న పోరుబాటను నగర సమగ్రాభివృద్ధి కోసం జరుగుతున్న పోరుబాటను పార్టీ పోరుబాట ఈ రోజుకి 8వ రోజు చేరుకోవడం జరిగింది. ఇక్కడ మరి 8వ రోజు డొంక రోడ్ ఏరియా అంతా కూడా పరిశీలిస్తూ ఉన్నాం. ఇప్పటికీ మరి హెల్త్ సెంటర్ సంబంధించి మరి ఇదివరకు మరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇది నడుస్తూ ఉండేది. ఈ రోజున ప్రైవేటు వ్యక్తులకి ఈ హాస్పిటల్ని అప్పచెప్పడం అయింది. ఓ పక్క మరి చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా ప్రైవేటీకరణని పక్కన పెట్టి అంతా కూడా మరి రెగ్యులేట్ చేస్తామని చెప్తున్నాడు. ఓ పక్క ఇప్పుడు చూస్తే మున్సిపల్ ఆధ్వర్యంలో నడిచే కూడా ప్రైవేటీకరణ ప్రారంభించడం జరిగింది. ఈ హెల్త్ సెంటర్ కూడా అపోలో ఆసుపత్రికి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అట్లాగే శానిటేషన్గా చూస్తే ఇక్కడంతా కూడా శానిటేషన్ కుంటుపడి ఉంది. ఈ డివిజన్కి సంబంధించి ఈ గతంలో మరి 10 మంది వర్కర్లు కూడా ఇక్కడి నుంచి బృందావన్ గార్డెన్స్కి పంపడం జరిగింది. అట్లాగే ఒక 7-8 మంది ఇప్పటికీ రిటైర్డ్ అవ్వడం జరిగింది. ఈ శానిటరీ డివిజన్లో QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లా సంయుక్త కలెక్టర్గా కృతికా శుక్లా బాధ్యతల స్వీకరణ. ప్రజలకు పారదర్శకమైన పాలనను అందిస్తానని స్పష్టీకరణ. జేసీని అభినందించిన పలు శాఖల అధికారులు. ప్రధాని నిర్ణయంతో సామాన్యుల బ్రతుకు ఛిద్రం. నల్లధనం ఉన్న బడాబాబుల జేబులు మాత్రం భద్రం. ఆప్ రౌండ్ టేబుల్ సమావేశంలో అభిప్రాయం వ్యక్తం. డివిజన్లపై దృష్టి పెట్టండి. మురికి కంపు నుండి ప్రజలను కాపాడండి. నగరపాలక సంస్థ అధికారులకు సూచించిన ఎమ్మెల్యే ముస్తఫా. ఇవి ఈ రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.